నమస్కారం, సత్య న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో వ్యాక్సిన్ ప్రక్రియ విజయవంతమని వెల్లడించిన రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. కోవిడ్ వ్యాక్సిన్ టీకాలను ప్రారంభించిన ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి వ్యాక్సినేషన్పై ఎటువంటి అపోహలు పెట్టుకోవద్దని వ్యాక్సిన్ లబ్ధిదారులకు సూచన. మోర్తా సిహెచ్సి ప్రభుత్వ ఆసుపత్రిలో కోవాక్సిన్ సెంటర్ను ప్రారంభించిన ఎంపీపీ శ్రీనివాస్, సర్పంచ్ భోగధరణి. కేజీబీవీలో పనిచేస్తున్న నాన్ టీచింగ్ వర్కర్స్ వేతనాలు పెంచాలని ఐఎఫ్టీయూ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా. అనంతరం కలెక్టర్కు వినతి పత్రం అందజేసిన నాయకులు. ఆర్మూర్ ప్రభుత్వాసుపత్రిని పరిశీలించి సమస్యలపై డిప్యూటీ డిఎంఎన్హెచ్ఓ డాక్టర్ రమేష్ను వివరాలు అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. దేశవ్యాప్తంగా శనివారం నాడు కోవిడ్ వ్యాక్సిన్ ప్రారంభించనున్న నేపథ్యంలో నేడు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. उन्होंने रात में आमतौर पर एक वैक्सीन बनाने में वर्षों लग जाते हैं, लेकिन वैक्सीन तैयार हो। इतना ही नहीं, कई और वैक्सीन पर भी काम तेज गति से चल रहा है। बीमार के लिए भी देश में वॉलेंटियर आगे आ रहे हैं। मैं उनका स्वागत करता हूं और मैं ఓకే సార్, ఓకే మన సైడ్ వెళ్ళిపోదాం, మళ్ళీ వెళ్ళిపోతాం. చెప్పాలి ఏమనిపించదు. ఈరోజు ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్ కార్యక్రమం నిజామాబాద్ జిల్లాలో నిజామాబాద్ గవర్నమెంట్ హాస్పిటల్లో మన కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమం మొదలు పెట్టుకోవడం జరిగింది. నిజామాబాద్ జిల్లాలో మొట్టమొదలు కోవిడ్ వ్యాక్సిన్ అజయ్ అనే శానిటరీ వర్కర్కి ఇవ్వడం జరిగింది. నేను అజయ్కి నా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. అంటే ఫ్రంట్ లైన్లో, డౌన్ ద లైన్లో ఎక్కువగా రిస్క్తో కూడుకున్నటువంటి మరి పని శానిటరీ వర్కర్స్ చేసినందున మా జిల్లా యంత్రాంగం శానిటరీ వర్కర్కి మొదలు ఇవ్వాలి అని నిర్ణయం తీసుకున్నాను. నేను కలెక్టర్ గారికి, అట్లనే డిఎంహెచ్ఓ గారికి, హాస్పిటల్ సూపరింటెండెంట్ గారికి నా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. అయితే మొత్తం ఇప్పుడే ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు ఈ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా ప్రారంభం చేసి ఈ ఫ్రంట్ లైన్లో ఉన్న వాళ్ళందరికీ దేశవ్యాప్తంగా 3 కోట్ల మంది వ్యాక్సినేషన్ ప్రోగ్రాం కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా
కేంద్ర ప్రభుత్వంతోనే చేయాలని చెప్పి ఒకే గొడుగు కింద ఈ కార్యక్రమం జరగాల. ఎందుకంటే అలవాటు కావాలి, ఎక్కడ కూడా అపస్థితులు దొరకకూడదు, ఒక పద్ధతి ప్రకారం జరగాలని వారి నిర్ణయం తీసుకొని మొత్తం ఈ వ్యాక్సినేషన్ కూడా కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారమే జరుగుతూ ఉన్నది. స్వాగతిస్తున్నాం. అయితే నిజామాబాద్ జిల్లాలో ఈ ఫ్రంట్ లైన్లో ఫేజ్ 1 పార్ట్ ఏ మెడికల్ సిబ్బంది, హెల్త్ సిబ్బంది, అంటే దాంట్లో ఆశా వర్కర్లు, అన్ని ఆసుపత్రుల్లోని సిబ్బంది, ప్రైవేట్ హాస్పిటల్ సిబ్బంది, ప్లస్ అంగన్వాడీ వర్కర్స్, ఐసిడిఎస్ సిబ్బంది, వీళ్ళు పార్ట్ ఏలో వస్తూ ఉన్నారు. 15,000 మంది నిజామాబాద్ జిల్లాలో 15,000 మంది ఈ ఫేజ్ 1 పార్ట్ ఏలో ఉన్నట్టు అధికారులు అప్లోడ్ చేసి గుర్తించింది. దీని తర్వాత పార్ట్ బి పోలీస్ సిబ్బంది, రెవెన్యూ సిబ్బంది మేము పైకి రాస్తాం, జర్నలిస్టులకు కూడా వాళ్ళతో ఇవ్వాలని చెప్పి మరి కేంద్ర ప్రభుత్వానికి కూడా విజ్ఞప్తి చేస్తాం. దాంట్లో దాదాపు 8,000 మంది ఉంటారని అంచనా. అంటే ఈ మొదటి ఫేజ్లో ఈ 3 కోట్ల మంది మొత్తం భారతదేశంలో వ్యాక్సినేషన్ ఇస్తే, 3 కోట్ల మందికి ఇస్తే, నిజామాబాద్ జిల్లాలో 23,000 మందికి వ్యాక్సినేషన్ ఇవ్వడానికి మరి ఇవాళ ప్రిపేర్ అయింది. అంటే 3 crores 23,000, 23,000 మంది నిజామాబాద్ జిల్లా. అయితే దీనికోసం 42 సెంటర్లు జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అన్ని పిఎస్సి సెంటర్లు, అట్లనే ఏరియా హాస్పిటల్, అట్లనే డిస్ట్రిక్ట్ గవర్నమెంట్ హాస్పిటల్, ఇట్లా 42 సెంటర్లు ఏర్పాటు చేసినాం. ఈ 42 సెంటర్లలో 42 + 42 వ్యాక్సినేషన్ వేసే వ్యక్తులు 84 మందిని సిద్ధంగా ఉంచినాం. ఇప్పుడే అన్ని కూడా పరిశీలన చేయడం జరిగింది. వ్యాక్సినేషన్ చేసుకునే వారు మొదలు వారికి ఒక వెయిటింగ్ రూమ్, తర్వాత ఒక వ్యాక్సినేషన్ రూమ్, తర్వాత ఆబ్జర్వేషన్ రూమ్, ఈ 3 కూడా ఉంచాలని చెప్పినాం. ఆ 3 కూడా ఏర్పాటు జరిగినాయి. అయితే వ్యాక్సినేషన్కి ఎవరికన్నా జరగదు 0.001% ఎవరికైనా రియాక్షన్ వస్తే ఇమ్మీడియట్గా అటెండ్ కావడానికి ప్రతి వ్యాక్సినేషన్ రూమ్లో యాంటీ రియాక్షన్ కిట్స్ కూడా ఉంచాలని చెప్పినాం. ఒక వ్యాక్సినేషన్ రూమ్లో ప్లస్ ఆబ్జర్వేషన్ రూమ్లో, ఆ 2 రూమ్లలో కూడా యాంటీ రియాక్షన్ కిట్స్ కూడా ఉంచడం జరిగింది. ఆర్మూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో పీయూసీ చైర్మన్ ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కరోనా వ్యాక్సిన్ ను శనివారం ప్రారంభించారు. వ్యాక్సిన్ పట్ల ఎటువంటి అపోహలు పెట్టుకోవద్దని, ఈ వ్యాక్సిన్ పూర్తిగా సురక్షితమని ఆయన అన్నారు. ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రసారం అనంతరం కరోనా వ్యాక్సిన్ టీకాను ప్రారంభించారు. మొదటి విడతగా కేంద్ర ప్రభుత్వ ఆదేశానుసారం ఆరోగ్య కార్యకర్తలకు, ఆశా వర్కర్లు 30 మందికి కరోనా వ్యాక్సిన్ టీకాలను వేశారు. అనంతరం జీవన్ రెడ్డి మాట్లాడుతూ యావత్ ప్రపంచమంతా కరోనాతో అల్లాడుతుందని, కరోనా వ్యాక్సిన్ రావడం శుభసూచకమని ఆయన అన్నారు. వ్యాక్సినేషన్ పై ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని, వ్యాక్సిన్ పూర్తిగా సురక్షితమని ఆయన చెప్పారు. కరోనా కాలంలో వైద్య సిబ్బంది, పోలీస్, మున్సిపల్ శాఖ అధికారులు, కార్మికులు ప్రాణాలకు తెగించి పనిచేశారని వారందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని అన్నారు. కరోనా వ్యాక్సిన్ ప్రతి ఒక్కరూ వేయించుకోవాలని ఈ సందర్భంగా ఆయన ప్రజలను కోరారు. ఈ వ్యాక్సిన్ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ పండిత్ వినీత, వైస్ చైర్మన్ షేక్ మున్నూబై, కమిషనర్ శైలజ, ఏసీపీ వెగ్గరం రఘు, సిఐ సిద్ధేశ్వర్, డిప్యూటీ డిఎంఎన్హెచ్ఓ డాక్టర్ రమేష్, డాక్టర్ స్వాతి వినూత్న, డాక్టర్ ఆయేషా, డాక్టర్ అశోక్, ఎంపీపీ పస్కా నర్సయ్య, జెడ్పీటీసీ మెట్టు సంతోష్, కౌన్సిలర్లు, టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. గడగడలాడించి ప్రపంచాన్ని వణికించినటువంటి కోవిడ్ కరోనాతో భయపడినటువంటి ప్రజలందరికీ విముక్తి కలగబోతూ ఉంది. దానిలో భాగంగానే ప్రజలకు ఆర్మూర్ 100 పడకల ఆసుపత్రి, ప్రభుత్వ ఆసుపత్రిలో కోవిడ్ వ్యాక్సిన్ కేంద్రంగా ఇక్కడ మేము మొట్టమొదటిగా రాజవ్వ అనే మహిళకు మొదటి వ్యాక్సిన్ ఇవ్వడం జరిగింది. అందరు కూడా ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే నిన్నటి వరకు ఆందోళనతో గజగజ వణికిపోతున్నటువంటి కరోనా రోగానికి వ్యాక్సిన్ వచ్చింది. స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు యావత్ తెలంగాణలో ఇవాళ ఆర్మూర్లో 40 మందికి మొదటి దఫాగా ఏఎన్ఎంలకు, అదేవిధంగా ఆశా వర్కర్లకు ఇప్పుడే వ్యాక్సిన్ ఇస్తూ ఉన్నాం. ఇక్కడ హాస్పిటల్ డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్లు
ఏఎన్ఎం నర్సులు, టీచర్లు అందరు కూడా, అంగన్వాడీ టీచర్లు ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో ఎక్కడికక్కడ కోవిడ్ గత సమయంలో కూడా కేసీఆర్ ఆధ్వర్యంలో పాదయాత్ర వెళ్ళేటువంటి కరోనా నుంచి ఇతర రాష్ట్రాలకు వెళ్ళే వారికి కూడా ఎక్కడికక్కడ భోజన సదుపాయాలు, ట్రాన్స్పోర్టేషన్, దానితో పాటు ప్రతి ఇంటికి మరి సరుకులు ఏదైతే అవసరం అవన్నీ మేము చేసినాం. దాని తర్వాత ఇక్కడ డాక్టర్లు, ప్రజాప్రతినిధులు, కౌన్సిలర్లు, ఎంపీటీసీలు, ఎంపీపీ, చైర్మన్ గారు, ప్రభుత్వ అధికారులు, ముఖ్యంగా పోలీస్ శాఖ ఎప్పటికప్పుడు ప్రత్యేకంగా మరి కోవిడ్ సమయంలో ప్రజలు క్లిష్ట పరిస్థితులు ఉన్న సమయంలో వారందరికీ సాయం చేయడం జరిగింది. కాబట్టి ఆర్మూర్ నియోజకవర్గ ప్రజలకు, రాష్ట్ర తెలంగాణ ప్రజలకు ప్రతినిత్యం సాయం చేసినటువంటి ప్రతి ఒక్కరికి చేతులెత్తి అన్ని డిపార్ట్మెంట్ల అధికారులకు, రెవెన్యూ అధికారులకు, ఎంపీడీఓలకు, ప్రజాప్రతినిధులకు మరియు పోలీస్ అధికారులందరికీ కూడా ఈ సందర్భంగా హృదయపూర్వక పాదాభివందన తెలియజేస్తూ వారి యొక్క సర్వీసులకు తమ ప్రాణాలని సైతం లెక్క చేయకుండా వారికి కూడా కరోనా వస్తే చనిపోతామని తెలిసి ఉండి కూడా మేము ప్రజల కోసం పని చేస్తాం, ప్రజల కోసం ప్రజలలో ఉంటాం, ప్రజల భయాందోళనలు పారదోలుతామని చెప్పి ప్రతినిత్యం ప్రజల్లో తిరుగుతూ చేసినటువంటి ప్రత్యేకంగా హాస్పిటల్ సిబ్బంది, డాక్టర్లందరికీ కూడా ఈ సందర్భంగా నేను సెల్యూట్ చేస్తూ ఉన్నాం. మరి ఆర్మూర్లో వ్యాక్సిన్ విజయవంతంగా ఇవ్వడం జరిగింది. ఇందల్వాయి మండలం మేఘేనాయక్ తండాలోని మన దేశ సైనికుడు మోతీలాల్ రోడ్డు ప్రమాదంలో గాయాలై హైదరాబాద్ లోని మిలిటరీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నిన్న మరణించాడు. విషయం తెలుసుకున్న బీజేపీ పార్టీ మాజీ జిల్లా అధ్యక్షులు పెద్దల గంగారెడ్డి నేడు ఆయన కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మోతీలాల్ ఆత్మకు శాంతి కలగజేయాలని, వారి కుటుంబానికి ఆత్మశైర్యాన్ని, ధైర్యాన్ని ఇవ్వాలని ప్రార్థిస్తున్నానని అన్నారు. అలాగే యశోద హాస్పిటల్లో 9 లక్షలు ఖర్చు అయినదని వెంటనే రాష్ట్ర ప్రభుత్వం వారి కుటుంబానికి చెల్లించాలని, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని మరియు ఎక్స్గ్రేషియా ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. మండలము మేఘ్యా తాండా సంబంధించినటువంటి జోధ్యా నాయక్ యొక్క రెండవ కుమారుడైనటువంటి మోతీలాలు మన భారత సైన్యంలో పనిచేస్తున్నటువంటి వ్యక్తి, ఈ యొక్క దేశం యొక్క సరిహద్దులు కాపాడుతున్నటువంటి వ్యక్తి. మరి ఈ దేశం కోసం ప్రాణాలు బలిదానం చేసి ఈ దేశాన్ని రక్షించినటువంటి వారిని ఆదర్శంగా తీసుకొని నా వంతు కూడా నేను సేవ చేస్తానని చెప్పేసి ఈ దేశానికి ప్రాణాలు పోతాయని తెలిసి కూడా మరి యుద్ధంలో మరి దేశాన్ని సరిహద్దులు కాపాడుతున్నప్పుడు కూడా విద్రోహ శక్తుల ద్వారా మరి యొక్క బాంబుల ద్వారా మరి ప్రాణాలు కోల్పోతాయని తెలిసి కూడా ప్రాణానికి తెగించి తల్లిదండ్రులను కాదనకుండా ఈ దేశ రక్షణలో మరి పాటుపడడానికి కోసము సమాజమే యొక్క శ్రేయస్సే నా యొక్క శ్రేయస్సు, సమాజం బాగుంటేనే మరి నా యొక్క సంతోషం కలుగుతుంది. కాబట్టి దానికోసం నేను పనిచేస్తానని చెప్పేసి తెగేసి మరి యొక్క సైనికుడిగా వెళ్ళినటువంటి ఒక గొప్ప దేశభక్తుని మరి కోల్పోవడం జరిగింది. యావత్ ఈ యొక్క దేశానికే మరి యొక్క నష్టం జరిగినటువంటి విధంగా ఆ యొక్క గొప్ప సైనికుని కోల్పోయినాం. అదే రకంగా వారి యొక్క కుటుంబంలో ఉన్నటువంటి తల్లిదండ్రులందరూ కూడా మరి రెండవ కుమారుడైనటువంటి వ్యక్తి, అన్ని రకాల శ్రేయస్కారం, అన్ని రకాల ఎదిగినటువంటి వ్యక్తి చనిపోవడము చాలా బాధాకరమైనటువంటి విషయము. వాళ్ళకు తీరని లోటు చేసి వెళ్ళడం జరిగింది. ఈ దేశాన్ని కూడా చాలా లోటు జరిగింది. కాబట్టి దాన్ని మరి యొక్క వాళ్ళ యొక్క తల్లిదండ్రులందరికీ కూడా మరి మనసు శాంతి కలగడానికి, మరి యొక్క చనిపోయినటువంటి మోతీలాల్కు ఆత్మ శాంతి చేకూరే విధంగా వారి యొక్క కుటుంబం కూడా అన్ని రకాల ధైర్యాన్ని, స్థైర్యాన్ని ఆ భగవంతుడు ప్రసాదించాలని చెప్పేసి మరి సమాజం అంతా కూడా వారికి అన్ని రకాల చేదోడుగా వాదోడుగా ఉండి వాళ్ళ యొక్క కొడుకు చనిపోయినటువంటి దాన్ని మరి గుర్తుకు రాని విధంగా మరి సహకారాన్ని అందించాలని, అదే రకంగా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి మరి మొదటగా 5 రోజుల పాటుగా యశోద హాస్పిటల్లో ఉండి మరి 8 నుంచి 10 లక్షల రూపాయలు మరి ఖర్చు చేయడం జరిగింది. మరి వాటినంటిటి కూడా తక్షణమే యుద్ధ ప్రాతిపాదికన రాష్ట్ర ప్రభుత్వము సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి తక్షణమే మరి పేమెంట్ చేయాలని చెప్పి, అదే రకంగా ఆ యొక్క కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తికి మరి ఒక ఉద్యోగాన్ని కూడా కల్పించి వాళ్ళ కుటుంబాన్ని అన్ని రకాల ఆదుకోవాలని చెప్పి, అదే రకంగా మరి ఎక్స్గ్రేషియా కూడా ఇచ్చి వారి యొక్క ఆర్థిక యొక్క పరిస్థితుల్లో ఇబ్బందులు పడుతున్నటువంటి వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవాల్సిన అవసరం ఉన్నది, వాళ్ళని ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి తక్షణమే చేయాలని ఈ యొక్క కలెక్టర్ గారు
మరి అఫీషియల్స్ అందరూ కూడా మరి యొక్క ఇంటికి వచ్చి వాళ్ళ యొక్క బాగోగులు తెలుసుకొని వారికి ఏ విధంగా వేస్తే మరి ఈ యొక్క కుటుంబము మరి నిలదొక్కుంటుంది, అన్ని రకాల బాగుపడతారనేటువంటి దృష్టిలో పెట్టుకొని వాళ్ళ యొక్క రిపోర్టు పంపించి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి రిపోర్టు పంపించాలని, అదే రకంగా కేంద్ర ప్రభుత్వానికి కూడా పంపించాలని చెప్పి ఈ సందర్భంగా మరి తెలియజేస్తున్నాను. మోర్తాద్ సిఎస్సి ప్రభుత్వ ఆసుపత్రిలో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు కోవాక్సినేషన్ సెంటర్ ను ఎంపీపీ శ్రీనివాస్, సర్పంచ్ భోగధరణిలు ప్రారంభించారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మోర్తాద్ ప్రభుత్వ ఆసుపత్రి వ్యాక్సిన్ సెంటర్ లో వైద్య సిబ్బంది ల్యాబ్ టెక్నీషియన్ గంగాధర్ కు ముందుగా కరోనా వ్యాక్సినేషన్ టీకాను వేశారు. మొదటి రోజు మరో 16 మంది వైద్య సిబ్బందిని వ్యాక్సినేషన్ వేసుకున్నారు. వ్యాక్సినేషన్ టీకాను వేసుకున్న వారిని అబ్జర్వేషన్ లో ఉంచారు. వ్యాక్సిన్ టీకాలను ఆర్మూర్ డిఎంహెచ్ఓ రమేష్, ఆర్డీఓ శ్రీనివాసులు, డిఎల్పి శ్రీనివాస్, మోర్తా తహసీల్దార్ శ్రీధర్, ఎంపీడీఓ శ్రీనివాస్ రెడ్డి, మోర్తా ప్రభుత్వ వైద్యాధికారి సుమంత్ కుమార్, రవికుమార్ మోర్తా వ్యాక్సిన్ సెంటర్ ను సందర్శించి పరిశీలించారు. అంతకుముందు ఆసుపత్రిలో ప్రధాని మోడీ ప్రసంగిస్తున్న కోవాక్సినేషన్ పై మోడీ ప్రసంగాన్ని మండల, గ్రామ ప్రజాప్రతినిధులు, అధికారులు తిలకించారు. ఈ కార్యక్రమంలో మండల సర్పంచులు, ఎంపీటీసీలు, వైద్యులు, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నేను డాక్టర్ సుమంత్, మోర్తాద్ సిహెచ్సిలో మెడికల్ ఆఫీసర్ని. సో ఈరోజు మోర్తాద్ సిహెచ్సిలో కోవిడ్-19 వ్యాక్సినేషన్ ఇవ్వడం ప్రారంభించడం జరిగింది. వ్యాక్సినేషన్ మొదటి విడతలో మన మెడికల్ అండ్ హెల్త్ స్టాఫ్ అండ్ ఐసిడిఎస్ స్టాఫ్కి ఇవ్వడం జరుగుతుంది. ఈ మొదటి ఈరోజు 30 బెనిఫిషరీస్ని, అంటే వ్యాక్సిన్ తీసుకునే వాళ్ళని ఐడెంటిఫై చేసినాము. దాంట్లో ఇప్పటి వరకు 16 మంది వచ్చినారు. సో ఫస్ట్ వాళ్ళను రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత వ్యాక్సినేషన్ ఇచ్చిన తర్వాత వాళ్ళను అబ్జర్వేషన్లో ఉంచడం జరుగుతుంది. అబ్జర్వేషన్ అనేది 30 మినిట్స్ ఉంచుతాము. వాళ్ళకు ఎలాంటి రియాక్షన్స్, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రావట్లేదు అని కన్ఫర్మ్ చేసుకున్నాకనే వాళ్ళని ఇంటికి పంపించడం జరుగుతుంది. ఈ వ్యాక్సిన్ అనేది చాలా రీసెర్చ్ చేశారు. ఇప్పటి వరకు అయితే ఎలాంటి కాంట్రా ఇండికేషన్స్ కానీ ఎలాంటి సీరియస్ సైడ్ ఎఫెక్ట్స్ లేవు అని తేల్చబడింది. సో అందరూ కూడా భయపడకుండా, ఎస్పెషల్లీ మెడికల్ అండ్ హెల్త్ స్టాఫ్ తీసుకోవాలి అని అందరినీ ప్రోత్సహిస్తున్నాము. ఒక్కొక్కరికి ఎంత ఇవ్వాలి సార్? 0.5 ml ప్రతి ఒక్క పేషెంట్కి 0.5 ml డోసేజ్ ఇవ్వాలా. ఒక వయల్లో 5 ml ఉంటుంది కాబట్టి ఒక 10 డోసేజ్, ఒక వయల్లో 10 డోసేజెస్ ఉంటాయి వ్యాక్సినేషన్. ఈ వ్యాక్సినేషన్ తర్వాత ఆల్మోస్ట్ ఒక 1 మంత్లో బూస్టర్ డోస్ అనేది ఉంటుంది. సో ఈ ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత తీసుకున్న వాళ్ళని పార్షల్లీ వ్యాక్సినేటెడ్ అంటాము. బూస్టర్ డోసేజ్ తీసుకున్న తర్వాత ఫుల్లీ వ్యాక్సినేటెడ్ అంటాము. వ్యాక్సిన్ పంపించడం జరిగింది. అది మా మోర్తాడ్ ప్రభుత్వ ఆసుపత్రిలో పెద్దలు మంత్రి గారు ప్రశాంత్ రెడ్డి గారు వచ్చేది ఉండే వ్యాక్సిన్ యూజ్ చేయడానికి. కానీ మేము లోకల్ సర్పంచ్, ఎంపీటీసీ, ఎంపీపీ మేమందరం కలిసి ఈరోజు వ్యాక్సిన్ యూజ్ జరిగింది. మా మోర్తాడ్ పెద్ద ఆసుపత్రి, ముప్పపడకల ఆసుపత్రి. దీంట్లో ఈ వ్యాక్సిన్ 30 మందిని ఐడెంటిఫై చేశారు. దాంట్లోంచి ఈరోజు 16 మందికి మేము టీకాలు వేయించడం జరుగుతుంది. ఇక్కడ ఎటువంటి భయాందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇక్కడ ప్రతి ఒక్క డాక్టర్ కూడా అందుబాటులో ఉంటారు. ఇక్కడ లోకల్లో ఇక్కడ ఎటువంటి ఇబ్బందులు ఉండవు. మీరు కూడా ఎవరైనా ఉంటే కూడా వచ్చి డౌట్ ఉంటే కూడా వచ్చే డాక్టర్లను సంప్రదించగలరు. ఈ వ్యాక్సిన్ వల్ల చాలా ఉపయోగపడుతుంది. ఎటువంటి కూడా భయాందోళన చెందే అవసరం లేదు. ఆర్మూర్ ప్రభుత్వాసుపత్రిని శనివారం ఎమ్మెల్యే జీవన్ రెడ్డి 2 గంటల పాటు పరిశీలించారు. ప్రభుత్వాసుపత్రిలో జరుగుతున్న సేవలను రోగులకు వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన 108 అంబులెన్స్ లో సౌకర్యాలు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వాసుపత్రి నిర్మాణం చేసిన కాంట్రాక్టర్లతో ఫోన్ లో మాట్లాడి నిధులు, అభివృద్ధిపై అడిగి తెలుసుకుని ఇంకా కొన్ని పనులు అలాగే మిగిలి ఉన్నాయని, పనులను వెంటనే పూర్తయ్యేలా చర్యలు చేపట్టాలని కాంట్రాక్టర్లకు ఆదేశించారు. మున్సిపల్ కమిషనర్ శైలజకు మిషన్ భగీరథ నీళ్లు వస్తున్నాయా అని అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్యే వెంట డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ రమేష్, ఆర్డీఓ శ్రీనివాసులు, తహసీల్దార్ సంజయరావు, డాక్టర్ అశోక్, ఆయేషా, డాక్టర్ స్వాతి వినూత్న, మున్సిపల్ చైర్పర్సన్ పండిత్ వినీత, వైస్ చైర్మన్ షేక్ మున్నూబాయ్, సిఐ సిద్ధేశ్వర్, కౌన్సిలర్లు, టీఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు ఉన్నారు.
సార్ చెప్తాడు హైదరాబాద్ నిమ్స్ దవాఖానలో చూపిస్తాడు సరేనా లేకపోతే ఆరోగ్యశ్రీ దేంట్లోనే చేపిస్తారు తెల్ల రేషన్ కార్డు ఉందా ఎవరు మీది చూపిస్తాను మా చెల్లె ఇక్కడికే ఇచ్చింది శ్రీనివాస్ రెడ్డి వారు జాన్ కంపెనీ నుంచి ఇచ్చినాము अच्छा अच्छा अभी कोविड का वैक्सीन 10 मिनट का होने के बाद क्या आता है मेरे कदम डेलीवरी ఇలా చేయించుకుంటారు ఫ్రీ అవుతుంది ₹1 కాదు చెప్తున్నారా చేయొచ్చు ఫ్రీ డెలివరీ అవుతుంది దేశ చరిత్రలో బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఏ రాష్ట్రంలో కేసీఆర్ కిట్ లేదు ఉచితంగా డెలివరీ లేవు కానీ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వారికి ఉన్న హ్యుమానిటీతో ప్రజలందరూ బాగుండాలని ప్రతి ఒక్కరికి అభివృద్ధి సంక్షేమం అందే విధంగా పనిచేస్తూ ఉన్నాం ఇలా 100 పడకల ఆసుపత్రి 2 గంటలు తిరిగాం మంచిగానే ఎక్కడికెక్కడ సమస్యలు లేకుండా నడుస్తుంది కొద్ది డాక్టర్ల కొరత ఉంది నర్సుల కొరత ఉంది అటెండర్ల కొరత ఉంది క్లీనింగ్ అండ్ గ్రీన్కి ఇప్పుడే మున్సిపాలిటీ నుంచి 5 ఎంప్లాయీస్ రిక్రూట్ చేశాం ఒక ప్రత్యేక ఆర్మూర్ 100 పడకల ఆసుపత్రి డెవలప్మెంట్ ఫోరంని ఏర్పాటు చేసినాం దానికి చైర్మన్ వైస్ చైర్మన్ కమిషనర్ గారు ఆర్డీఓ గారు డిప్యూటీ డిఎంహెచ్ఓ గారు అదేవిధంగా హాస్పిటల్ సూపరింటెండెంట్ కూడా మెంబర్లు ఉంటారు కౌన్సిలర్ అందరూ కూడా మెంబర్లు ఉంటారు ఈ 100 పడకల ఆసుపత్రిని నిజంగా గత పూర్వవైభవం ఎట్లయితే 27,000 డెలివరీలు అయినాయో మళ్ళీ ఇండియాలోనే నంబర్ 1 100 పడకల ఆసుపత్రిగా ఉంచబోతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు ఈ వ్యాక్సిన్ పూర్తిగా విజయవంతం చేసినటువంటి అధికారులకు ప్రజాప్రతినిధులకు మరియు ఆసుపత్రి సిబ్బందికి ప్రత్యేకంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కేజీబీవీలో పనిచేస్తున్న నాన్ టీచింగ్ వర్కర్లకు వేతనాలు పెంచాలని, కేజీబీవీలో ఉన్న ఖాళీలను భర్తీ చేయాలని, అలాగే వర్కర్లకు వీక్లీ ఆఫ్ అమలు చేయాలని కోరుతూ ఐఎఫ్టియు నాయకులు జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా యూనియన్ జిల్లా బాధ్యులు ఎం సుధాకర్ మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలు పెంచుతామని ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్చారన్నారు. అన్ని శాఖలకెళ్లి అతి తక్కువ వేతనాలు తీసుకుంటున్న కేజీబీవీల నుండే వేతన పెంపు ప్రక్రియ ప్రారంభించాలని ఆయన డిమాండ్ చేశారు. ధర్నా అనంతరం కలెక్టర్ కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. జిల్లా స్థాయిలో పరిష్కరించే సమస్యలను వెంటనే పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు కిషన్ విఠల్, కేజీబీవీ నాన్ టీచింగ్ వర్కర్లు అర్చన, సుమలత, శారద, శోభ, రాధ, పుష్పలత, స్వప్న తదితరులు పాల్గొన్నారు. పెంచాలి కేజీబీవీ నాన్ టీచింగ్ వర్కర్ల వేతనాలు వెంటనే పర్మనెంట్ చేయాలి. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వర్కర్లను వెంటనే చేయాలి. కేజీబీవీ కాంట్రాక్ట్ వర్కర్లందరినీ వెంటనే 5:30 నుంచి వర్కర్లు వెళ్ళాల్సిన స్కూల్కి రాత్రి 8 గంటల కానీ వాళ్ళు బయటకు వెళ్ళారు. వీళ్ళ నెల జీతం వచ్చేసి కేవలం 7.5 వేలు సార్. అయితే ఇప్పుడు ఏం లేదు సార్, చాలామంది ఆ ఇబ్బందులు భరించలేకపోతే మంది ప్రభుత్వ శాఖల్లో అతి తక్కువ వేతనాలకు పనిచేస్తున్నది కేవలం కేజీబీవీ నాన్ టీచింగ్ వర్కర్లు మాత్రమే అని చెప్పేసి బాధాకరంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు ఉదయం 5:30 నుండి రాత్రి 8 గంటల వరకు వాళ్ళ కుటుంబాలను త్యాగం చేసి మొత్తం కేజీబీవీలకు అంకితం అవుతున్న వర్కర్లకి, నాన్ టీచింగ్ స్టాఫ్కి కేవలం 6,000, 7,500 వేతనాలు మాత్రమే ఇస్తూ ఉన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఏదైతే వేతనాలు పెంచుతామని చెప్పేసి ప్రకటన చేశాడో ఈ వేతనాల పెంపు అనేది కేజీబీవీ స్కూళ్ళ నుండే స్టార్ట్ చేయాలని చెప్పేసి మేము ప్రధానంగా తెలంగాణ ప్రగతిశీల నాన్ టీచింగ్ అండ్ వర్కర్ల యూనియన్ ఐఎఫ్టియుగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. త్వరలో ఈ డిమాండ్తోని చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని కూడా మేము చేయబోతా ఉన్నాం. వెంటనే ప్రభుత్వం ఇప్పటికైనా కానీ ఈ కేజీబీవీల న్యాయమైన ప్రజాస్వామ్యతమైన అత్యంత అవసరమైనటువంటి డిమాండ్ని వెంటనే ప్రభుత్వం నెరవేర్చాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా జిల్లా స్థాయిలో అన్ని కేజీబీవీల్లో కూడా వర్కర్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
చాలామంది ఈ పని భారంతో అనారోగ్యాలకు గురయ్యి వాళ్ళు రాజీనామాలు చేస్తే ఇప్పుడు ఉన్న వాళ్ళతోనే మొత్తం మిగతా పనులన్నీ చేయిస్తూ ఉన్నారు. ఇది వెట్టి చాకిరితో సమానమని మేము తెలియజేస్తూ ఉన్నాం. వెంటనే జిల్లా స్థాయిలో ఖాళీగా ఉన్నటువంటి పోస్టులన్నింటిని కూడా కేజీబీవీలో భర్తీ చేయాలని చెప్పేసి, అదేవిధంగా కాలేజీలుగా అప్గ్రేడ్ అయిన కేజీబీవీలో ఇప్పటి వరకు ఒక్క పోస్టును కూడా భర్తీ చేయలేదు. దీంతో వర్కర్లకి పనిభారం పెరిగింది. ఏఎన్ఎంలు, అకౌంటెంట్లు, కంప్యూటర్ ఆపరేటరు, అదేవిధంగా వొకేషనల్ వీళ్ళందరూ కూడా ఈరోజు స్కూళ్ళకి కాలేజీలకు చెప్పాల్సి వస్తున్నది. ఇది సరైనది కాదు. వెంటనే కాలేజీకి సంబంధించి కూడా అదనపు సిబ్బందిని నియమించాలని చెప్పేసి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా వర్కర్లకు వీక్లీ ఆఫ్ని అమలు చేయాలని చెప్పేసి, ప్రభుత్వ ఉద్యోగులకు ఏవైతే సౌకర్యాలు ఉన్నాయో సెలవులు కానీ, అదేవిధంగా ప్రసూతి సెలవులు కానీ, అదేవిధంగా 2వ శనివారం హాలిడే కానీ, ఇవన్నీ కూడా కేజీబీ ఉద్యోగులకు కూడా వర్తింపజేయాలని చెప్పేసి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రభుత్వం ఇట్లనే తాస్తారం చేసి కేజీబీవీ నాన్ టీచింగ్ వర్కర్లని నిర్లక్ష్యం చేసి వారి పట్ల వివక్ష చూపిస్తే కనుక ఖచ్చితంగా ఐఎఫ్టీ ఆధ్వర్యంలో భారీ నిరసనలు, అదేవిధంగా అవసరం వస్తే నిరవధిక సమ్మెకు కూడా మేము వెళ్తామని చెప్పేసి ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని, అదేవిధంగా జిల్లా అధికారులని కూడా మేము హెచ్చరిక చేస్తాం. ఆర్మూర్ పట్టణంలోని జంబియమ్మ ఆలయ ప్రాంగణంలో శ్రీ రామ మందిర నిర్మాణ నిధి సమర్పణ అభియాన్ ఆధ్వర్యంలో జన జాగరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆర్మూర్ పట్టణంలోని జంబియమ్మ మందిర ప్రాంగణంలో శ్రీ రామ మందిర నిర్మాణ నిధి సమర్పణ అభియాన్ వారి ఆధ్వర్యంలో శనివారం రోజున జన జాగరణ కార్యక్రమం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా కరపత్రాలను ఆవిష్కరించారు. నగర సంయోజక పేట గంగారెడ్డి మాట్లాడుతూ, అయోధ్య రామ మందిర నిర్మాణం 500 ఏళ్ల నాటి కళ అని, కొన్ని ఆటంకాలు ఎదురైనా రామ మందిర నిర్మాణానికి అన్ని అడ్డంకులు తొలగాయని, ఎందరో రామ మందిర నిర్మాణం మేము కట్టిస్తామని ముందుకు వచ్చిన రామ మందిర నిర్మాణంలో ప్రతి ఒక్క హిందూ భాగస్వామ్యం కావాలని అయోధ్య రామ జన్మభూమి తీర్థ ట్రస్ట్ ఆదేశాల మేరకు శనివారం రోజున ఆర్మూర్లో జనజాగరణ కార్యక్రమం ప్రారంభించడం జరిగిందని, దానిలో భాగంగానే కరపత్రాలను ఆవిష్కరించడం జరిగిందని, జనవరి 20 నుంచి ఫిబ్రవరి 10 వరకు ప్రతి గ్రామంలో వీధులలో తిరుగుతూ శ్రీ రామ మందిర నిర్మాణం నిధి సమర్పణ అభియాన్ ద్వారా నిధులను సేకరించి ఈ నిధులను పూర్తిగా రామ మందిర నిర్మాణానికి ఉపయోగించడం జరుగుతుందని, హిందూ బంధువులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో సహ సంయోజక్ దయసాగర్, అల్జాపూర్ దేవేందర్, భాషిత సుందర్, నర్సయ్య, శ్రీనివాస్, వినోద్, నరసింహారెడ్డి పాల్గొన్నారు. జై శ్రీరామ్, 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 జై శ్రీరామ్. గత 500 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నటువంటి మన హిందువులందరం కూడా 500 సంవత్సరాల నుంచి అయోధ్యలో రామజన్మ భూమిలో రామ మందిర నిర్మాణం కొరకు ఎన్నో విధాల చాలా రకాల ఆటంకాలు కలిగినప్పటికీ కూడా చివరిగా న్యాయపరమైన ఇక్కట్లన్నీ తొలగిపోయి రామ మందిర నిర్మాణానికి మార్గం సుగమమైన సందర్భంగా దేశవ్యాప్తంగా కూడా ఒక జనజాగరణ ఉద్యమం పేరు మీద అయోధ్య రామ మందిర నిధి సమర్పణ జనజాగరణ ఉద్యమం పేరు మీద దేశవ్యాప్తంగా కూడా జనజాగరణ చేయడం జరుగుతుంది. ఈ జనజాగరణ యొక్క ముఖ్య ఉద్దేశం రామ జన్మభూమిలో రామ మందిర నిర్మాణం కొరకు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి చాలామంది ధనికులు, పెద్దలు వాళ్ళ డబ్బు సాయం చేసి రామ మందిరం మేము కడతామని చెప్పినప్పటికీ కూడా అయోధ్య రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ నిర్ణయం మేరకు అలా డబ్బు తీసుకోకుండా దేశంలో ఉన్నటువంటి ప్రతి హిందూ యొక్క సామాన్యమైన ప్రతి హిందూ భాగస్వామ్యంతో ఈ మన హిందువుల యొక్క ఆరాధ్య దైవమైన శ్రీరామచంద్రుని భవ్యమైన రామ మందిర నిర్మాణం జరగాలని చెప్పేసి అది నిర్ణయం చేయడం జరిగింది. దాంట్లో భాగంగా మనము ఈరోజు ఆర్మూర్లో జనజాగరణ కార్యక్రమం ప్రారంభించడం జరుగుతుంది. దానికి సంబంధించిన ఈరోజు కూపన్లు, స్టిక్కరు, అలాగే పాంప్లెంట్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. అందరూ నగర ప్రముఖుల ముందు పాంప్లెంట్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఈ జనజాగరణ కార్యక్రమము జనవరి 20 నుండి ఫిబ్రవరి 10 వరకు కూడా దేశవ్యాప్తంగా ప్రతి పల్లెన, ప్రతి గ్రామాన, ప్రతి నగరాన, ప్రతి ఇంటికి వెళ్ళి ఈ జనజాగరణ కార్యక్రమం చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి రామ మందిర నిర్మాణానికి సంబంధించిన నిధి సమర్పణ అభియాన్ పేరు మీద ఈ నిధి పూర్తిగా కూడా రాముని యొక్క గుడి నిర్మాణంలోనే ఉపయోగించబడుతుంది. కాబట్టి ఈ జనజాగరణ అభియాన్లో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి, ముఖ్యంగా మన నగరంలో ఉన్నటువంటి ప్రతి హిందువు కూడా పాల్పంచుకొని ఈ అభియాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాం. వేల్పూర్ మండలం పడగల గ్రామంలో నరేంద్ర హెచ్పీకేఎస్ ఆర్మూర్ వారి ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. ప్రథమ బహుమతి మానస, ద్వితీయ బహుమతి స్పందన, తృతీయ బహుమతి నిత్య, జాహ్నవి, లావణ్యలు గెలుపొందారు. గెలుపొందిన విజేతలకు నగదు బహుమతి పంపిణీ చేశారు. ఈ ముగ్గుల పోటీలో మొత్తం 25 మంది మహిళలు పాల్గొన్నారు.
హెచ్పి గ్యాస్ వాళ్ళు మాకు ముగ్గుల పోటీ పెట్టినందుకు మాకు చాలా సంతోషం అనిపించింది. ముగ్గులు వేసినందుకు మాకు గిఫ్ట్ వచ్చినా ఎంతో ఆనందంగా ఉంది, సంతోషంగా ఉంది. హెచ్పి గ్యాస్ వాళ్ళందరికీ ధన్యవాదాలు. భీమ్గఢ్ మండలం ముచ్కు గ్రామానికి చెందిన ఓరుగంటి సాగలి గంగాధర్ అనే వ్యక్తి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న ఆర్ఎన్ ట్రావెల్స్ అధినేత ముత్యాల సునీల్ రెడ్డి మృతుని కుటుంబాన్ని పరామర్శించి 10,000 రూపాయల నగదును ఆర్థిక సహాయంగా అందజేశారు. అదే గ్రామానికి చెందిన నాందేడు బాలయ్య కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతుండటంతో ఆయనను పరామర్శించారు. అదే గ్రామానికి చెందిన నడిపి గంగారెడ్డి వాళ్ళ నాన్నగారు అనారోగ్యంతో మరణించారు. వారి కుటుంబ సభ్యులు పరామర్శించి సంతాపాన్ని తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో వ్యాక్సిన్ ప్రక్రియ విజయవంతమని వెల్లడించిన రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. కోవిడ్ వ్యాక్సిన్ టీకాలను ప్రారంభించిన ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి వ్యాక్సినేషన్పై ఎటువంటి అపోహలు పెట్టుకోవద్దని వ్యాక్సిన్ లబ్ధిదారులకు సూచన. మోర్తా సిహెచ్సి ప్రభుత్వ ఆసుపత్రిలో కోవాక్సిన్ సెంటర్ను ప్రారంభించిన ఎంపీపీ శ్రీనివాస్, సర్పంచ్ భోగధరణి. కేజీబీవీలో పనిచేస్తున్న నాన్ టీచింగ్ వర్కర్స్ వేతనాలు పెంచాలని ఐఎఫ్టీయూ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా. అనంతరం కలెక్టర్కు వినతి పత్రం అందజేసిన నాయకులు. ఆర్మూర్ ప్రభుత్వాసుపత్రిని పరిశీలించి సమస్యలపై డిప్యూటీ డిఎంఎన్హెచ్ఓ డాక్టర్ రమేష్ను వివరాలు అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. ఈ వార్తలు ఇంతతో సమాప్తం. నమస్కారం.